ప్రభువైన నామమున అందరికీ వందనములు. ఈ దినము కీర్తనలు 48 మొదటి వచనం ప్రకారముగా యెహోవా గొప్పవాడు, అనగా మన దేవుడు గొప్పవాడుగా పిలువబడుతూ ఉన్నాడు. అంటే అన్నిటికీ మించినటువంటి వాడుగా దేవుడు ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ప్రకారముగా మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. లోకములో ఎంతో గొప్పవాళ్ళు కనపడుతున్నారు. గొప్ప రాజులు ఉన్నారు, గొప్ప నాయకులు ఉన్నారు, గొప్ప ధనవంతులు ఉన్నారు. కానీ వారిలో దేవుడు ఉన్నాడా? ఎవరిలోనైతే దేవుడు ఉన్నాడో ఆ గొప్ప దేవుడు ఎవరిలో ఉంటే వారు గొప్పవారుగా పిలువబడవచ్చు. ఈ లోకంలో గొప్పవారుగా పిలువబడుతున్నప్పటికీ గొప్ప దేవుడు వారిలో లేకున్నట్లయితే వారు దేవుని దృష్టిలో తక్కువైనటువంటి వారని మనకు బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది. అంతేకాదు మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా దేవాలయం కంటే నేను గొప్పవాడనని ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా చెబుతున్నాడు. లోకంలో ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలు మనకు కనపడుతూ ఉన్నాయి, చర్చిలు కనపడుతున్నాయి. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 12:42 ప్రకారముగా ఆయన యోనా అనే ప్రవక్త కంటే నేను గొప్పవాడిని అంటున్నాడు. యోనా అనేటువంటి ప్రవక్త 3 దినములు చేప కడుపులో ఉండి ఆయన మరలా బ్రతికి లేక మరి బయటికి వచ్చి ప్రకటించాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారైతే ఆయన చేప కడుపులో మాత్రమే కాదు, దానికి మించి ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు. నిజముగా యేసుక్రీస్తు ప్రభువారు మరి యోనా కంటే గొప్పవాడిగా ఉన్నాడు. అంతేకాదు మరి మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనం ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువారు మరి సొలొమోను కంటే గొప్పవాడిగా ఉన్నాడు. అనగా ఆయన గొప్ప రాజు. మరి సొలొమోను రాజు ఎంత గొప్పవాడినప్పటికీ మరణించి సమాధి చేయబడ్డాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 11, 12 వచనం ప్రకారముగా మరి యాకోబు కంటే గొప్పవాడుగా పిలువబడుతూ ఉన్నాడు. యాకోబు 12 గోత్రాలకు కర్తగా ఉన్నాడు. అనగా తన సంతానమును లోకమంతా విస్తరింపజేశాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రపంచం అంతట్లో కూడా ఇప్పుడు ఎక్కువ జనాభా, అంతేకాదు పరలోకంలో ఉండే వారంతా కూడా క్రీస్తుని నమ్మినటువంటి వారే. అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 53వ వచనంలో అబ్రహాము కంటే కూడా గొప్పవాడిని అంటున్నాడు. అబ్రహాము నిజముగా 3 అనగా యూదులకును మరి క్రైస్తవులకును అలాగున్నే మరి మహమ్మదీయులకును కూడా తండ్రిగా పిలువబడుతున్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి ఆకాశములను సృష్టించి మనందరి రక్షణ కొరకై తగ్గించుకొని ఈ లోకమునకు వచ్చి కల్వరి శిలువలో రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచాడు. ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనం ప్రకారముగా గొప్ప శిక్ష మనకు ఉన్నదని, మన యొక్క దోషముల శిక్ష మనము భరించలేనంత గొప్పదని వ్రాయబడింది. ఆ గొప్ప శిక్ష నుండి తప్పించేది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి ఈ లోకములో సృష్టి మొదలుకొని నేటి వరకును యుగ యుగముల వరకును యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే గొప్పవాడుగా ఉన్నాడు. ఆయన గొప్పవాడై సర్వ సృష్టిలోనూ అలాగున్నే మనలోనూ జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ప్రకారముగా గొప్ప రక్షణ అనగా ఆ నిత్య నరకము నుండి అగ్నిగుండము నుండి మనల్ని తప్పించి నిత్య జీవమైనటువంటి పరలోకము, నెమ్మది, శాంతి, సమాధానం ఉండేటువంటి ఆ పరలోకమును నీకు నాకు ఇవ్వడానికి ఆయన గొప్పవాడుగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఆ గొప్ప దేవుని నీవు నీ హృదయంలో కలిగి ఉన్నావా? కలిగి ఉన్నట్లయితే నీవు కూడా పరలోకమందు గొప్పవానిగా దేవునితో ఉంటావు.